356 323 మధ్య కాలంలో దేవుడు అలెగ్జాండర్ ది గ్రేట్ ద్వారా గ్రీకు భాషను ప్రపంచమంతా వ్యాప్తి చేశారు. అందరూ ఒకే భాషలో మాట్లాడే స్థితి ఏర్పడింది. తద్వారా బైబిల్ సువార్తలు అందరికీ చేరాయి. యూదులు మరియు మక్కబీల పోరాటం. తరువాత యూదులు గ్రీకు పాలనలో బాధపడుతున్న సమయంలో మక్కబీయులు అనే విశ్వాసపరులు దేవుని కోసం పోరాడారు. వారు దేవుని దేవాలయాన్ని తిరిగి పరిశుద్ధం చేశారు. అదే సంఘటనకు యూదులు హనుక్కా అనే పండుగ జరుపుకుంటారు. రోమన్ సామ్రాజ్య కాలం. చివరగా రోమన్ సామ్రాజ్యం అధికారం సాధించింది. రోమన్ రోడ్లు చట్టం మరియు పాక్స్ రోమనా అనే శాంతి కాలం వచ్చింది. దేవుడు దీని సువార్త వ్యాప్తికి ఉపయోగించారు. ఎందుకంటే ఇప్పుడు ప్రయాణం చేయడానికి మార్గాలు అందుబాటులో ఉన్నాయి. సినగాగుల ఆరంభం. ఈ కాలంలో యూదులు ప్రార్థనా స్థలాలుగా మరియు బోధనా స్థలాలుగా ప్రార్థనా మందిరాలను నిర్మించారు. ఇవి సమాజ జీవిత కేంద్రాలుగా మరియు లేఖనాలను చర్చించడానికి కేంద్రాలుగా మారాయి. యేసుక్రీస్తు ప్రభువారు బోధించడానికి మరియు తరువాత పౌలు రోమన్ సామ్రాజ్యం అంతటా నగరాల్లో సువార్తను ప్రకటించడానికి వేదికను ఏర్పాటు చేశారు, అనగా సినగాగులు నిర్మించారు. యేసు ప్రభువారు తరువాత ఈ ప్రదేశాల్లోనే బోధించారు. ఆధ్యాత్మిక చీకటి కాలం. ఈ కాలంలో పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు వంటి మత గుంపులు పెరిగాయి. వారు ధర్మశాస్త్రం నేర్చుకున్నారు, కానీ ధర్మశాస్త్రం అనుసరించే విషయంలో విఫలమయ్యారు. మతపరమైన ఉద్దేశాలు మాత్రమే ఉన్నాయి, కానీ దేవునితో సంబంధం కలిగి ఉండలేదు. మౌనం ముగిసిన వేళ. 400 సంవత్సరాల తర్వాత దేవుడు మళ్ళీ మాట్లాడారు. అరణ్యంలో ఒక స్వరం వినిపించింది. ప్రభు మార్గము సిద్ధపరచుడి,